బృందావన యోగులని కురుత్తాళం స్వామి వారు రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథం. అందులో ఈ బృందావనంలో ఉన్నటువంటి యోగులు వాళ్ళు రాధా మంత్రాన్ని జపిస్తూ ఉంటారు. రాధా మంత్రాన్ని, కృష్ణ మంత్రాన్ని జపిస్తూ ఆ మంత్ర జపంతోనే వాళ్ళు అద్భుతమైనటువంటి ధ్యాన స్థితిలో ఉంటారు. హరిదశ అని ఒక బృందావన యోగి ఉన్నారు. ఆయన శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళిద్దరూ కూడా రాధా భక్తులు. ఈ హరిదశ శిష్యుడు ఒక రోజున కూర్చొని రాధా మంత్రాన్ని జపిస్తూ ధ్యాన స్థితికి వెళ్ళిపోయాడు. ఆ ధ్యానంలో రాధాదేవి దర్శనం అయింది. రాధాదేవి ఈయన ఎదురుకుండా నృత్యం చేస్తోంది, కృష్ణుడితో పాటుగా నృత్యం చేస్తోంది. ఈ రాధాకృష్ణ నృత్యాన్ని చూస్తూ తన్మయత్వంలో నిలిచిపోయాడు హరిదశ శిష్యుడు. ఆ సమయంలో రాధాదేవి కాలి అందే ఒకటి తెగి కింద పడ్డది. అందరూ ఆవిడ పరిచారకులందరూ కూడా ఆ మొవ్వ ఎక్కడుందో అని వెతుకుతున్నారు. వెతికేటువంటి సమయంలో ధ్యాన స్థితిలో ఉన్నటువంటి ఈ హరిదశ శిష్యుడు కూడా ఆ మొవ్వ ఎక్కడుందని వెతుకుతున్నాడు ధ్యానంలో. ఎక్కడ కనబడలా. ఇంతలో ఈయన్ని ఎవరో వచ్చి పలకరించారు. పలకరిస్తే ధ్యానం నుంచి బయటకు వచ్చేసి వాళ్ళకి సమాధానం చెప్పి మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయి మళ్ళీ వెతుకుతున్నాడు. ఇప్పుడు ధ్యానంలో వెతకటల్లా బాహ్య స్థితిలోనే ఎక్కడ మొవ్వ పడ్డదే అని వెతుకుతున్నాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, అలా కంటిన్యూస్గా ఆయన 2-3 రోజులు తిండి లేదు, తెప్పలు లేదు, ఆ మొవ్వ కోసం వెతుకుతున్నాడు. హరిదాస చూసి ఆయన శిష్యుడిని పలకరించి, ఏంటి నాయన 2-3 రోజుల నుంచి వెతుకుతున్నావు నువ్వు అన్నాడు. స్వామి, రాధాదేవి నృత్యం చేస్తుంటే ఒక మొవ్వ పడిపోయింది, ఆ మొవ్వ ఎక్కడుందో వెతుకుతున్నాను అన్నాడు. హరిదాస అన్నారు, ఏమిటి ఆ మొవ్వ కోసం అంతసేపు వెతుకుతున్నావా? చూడు, ఆ తులసి చెట్టు మొదట్లో మొవ్వ పడి ఉంది, అదేనేమో తీసుకెళ్ళి అమ్మకి ఇవ్వు అన్నాడు. ఈయన మొవ్వ పట్టుకొని మళ్ళీ ధ్యానంలో కూర్చున్నాడు. ధ్యానంలో కూర్చుంటే ఇప్పుడు రాధాదేవి యొక్క చెలికత్తె లలితాదేవి ఆవిడొచ్చి ఈ మొవ్వ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు మళ్ళీ మామూలు స్థితికి వచ్చి తృప్తి చెందాడు. యోగుల స్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళకి ధ్యాన స్థితి, బాహ్య స్థితి అంటూ 2 లేవు. ఈ 2 కలిసి ఒకే స్థితిలో ఉంటారు. వాళ్ళు బాహ్యంలో ఉన్నా, కళ్ళు మూసి కూర్చొని ధ్యానం చేస్తున్నా, వాళ్ళు ఎప్పుడు నిరంతరం వాళ్ళ గమ్యం ఏదో వాళ్ళ దాని మీదే దృష్టి ఉంటుంది. ఆ రాధాదేవి పాదాల మీదే వాళ్ళకి దృష్టి నిలుపుకొని ఉంటారు. అట్లాంటి స్థితి మనకి ఎప్పటికి వస్తుందో కదా.